మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సభకు నమస్కారం. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. 3 రోజులు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఎంతో క్రమశిక్షణతో హుందాగా ఈ యొక్క మహానాడు మనం జరుపుకున్నాం. మొదటి మహానాడు ఈ తిరుపతిలోనే జరిగింది. మళ్ళీ 35వ మహానాడు ఈ తిరుపతిలోనే జరుపుకున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి మహానాడు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటే ఈరోజు మళ్ళీ 35వ మహానాడు జాతీయ పార్టీగా మళ్ళీ కొత్త రాష్ట్రంలో 35వ మహానాడు మనం జరుపుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు నేను ఈ మీటింగ్లో చూశాను, చాలా బ్రహ్మాండంగా మీరు భాగస్వాములయ్యారు. 3 రోజులు దగ్గర మొదటి రోజు అయితే 10 గంటలు, రెండో రోజు 11 గంటల 30 నిమిషాలు, మూడో రోజు 7 గంటల 30 నిమిషాలు. ఇప్పటికి అంటే మొత్తం 29 గంటలు మనం ఈ యొక్క మహానాడులో గలిపాం. చర్చలన్నీ కూడా ఫలవంతంగా చేశాం. చాలా బాగా చర్చలు జరిగాయి. అదే మరిగా చర్చల్లో కూడా నేను చూశాను, కార్యకర్తలు ముఖ్యంగా కింది స్థాయిలో ఉండే నాయకులు చాలా ఉత్తేజంగా భాగస్వాములయ్యారు. బ్రహ్మాండంగా కూడా వాళ్ళు స్పందించారు. మొత్తం మనం చూస్తే 28 తీర్మానాలు, మొత్తం కేంద్ర పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు, 28 తీర్మానాలు మనం పాస్ చేశాం. అదే మాదిరిగా నాయకులు, కార్యకర్తలు మొత్తం చూస్తే 146 మంది భాగస్వాములయ్యారు. ఇది ఒక మంచి సంఘటన. అంతేకాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే మామూలుగా మన మహానాడులో పెద్ద ఎత్తున పెద్ద ప్రిమిసెస్లో మనం పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా 43,000 చదరపు అడుగుల్లో మహానాడు నిర్వహించుకునేవారం. అలాంటిది ఈ సంవత్సరం మనకంతా కూడా 19,000 చదరపు అడుగులు మాత్రం ఇక్కడ చోటు దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బయట పెట్టుకుంటే నిన్నే మీరు చూశారు, గాలివాన వచ్చింది. చాలా వరకు తిరుపతిలో ఎక్కడ కట్అవుట్స్ పెట్టినా అన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. చెట్లు పడిపోయినాయి, ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినాయి, చాలా వరకు కరెంటు కూడా డిస్రప్ట్ అయింది. అందుకే మన వాళ్ళు ముందు జాగ్రత్తగా చిన్న స్థలమైనా పర్వాలేదు, అడ్జస్ట్ అవుతాం, ఏమాత్రం వర్షం వచ్చినా గాలి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆ రోజు అనుకున్నారు. అది నిజమని కడకు నిరూపించారు. దీనికి కూడా నాయకులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 1000 మంది కార్యకర్తలు రాత్రింబగళ్ళు పనిచేశారు, వాలంటీర్లు పనిచేశారు, ఆర్గనైజర్లు పనిచేశారు, చాలా సమిష్టిగా పనిచేశారు. అదే మాదిరిగా మీరు చూస్తే కొంతమంది మీటింగ్ అన్నీ చేసినా ఇక్కడుండే వాళ్ళకి వస్తువులు కానీ, అదే మరిగా మంచి భోజనం కానీ ఇవన్నీ అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా పార్టీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా చాలా బాగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకుడిని ఈ మీటింగ్ జయప్రదం చేసిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే మీటింగ్ ఎంత ఫలవంతం కావాలన్నా మనకు కూడా ఫ్యూయల్ కావాలి, ఎప్పటికప్పుడు మంచి తిండి కావాలి, అటు మీడియాకు కూడా సరిగా ఒక పక్క రాయడానికి మ్యాటర్ కావాలి, మళ్ళా రాయాలంటే ఎనర్జీ కావాలి, అది కావాలంటే ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో మాగంటి బాబు, గల్లా అరుణ, శంకర్ యాదవ్తో పాటు జిల్లా వాళ్ళంతా కూడా చాలా బాగా పనిచేశారు. బాగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరిచ్చే ఆదరణ,
ఫుడ్ చాలా బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి బాగుందని అభినందించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఇంకా ఉత్సాహంగా పనిచేసి మంచి వంటలు పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మరిగా మన మీటింగ్కి మనం ఎప్పుడూ వేరే వాళ్ళపైన ఆధారపడం. మహానాడు అంటే ఒక పండుగ. మన నాయకుడి యొక్క జన్మదినాన మనం మహానాడు జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మహానాడు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మహాదినం. ఇది ఒక పవిత్రమైన దినం. తెలుగువారి చరిత్ర ఇనుబడింపజేసిన రోజు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడి యొక్క జన్మదినం ఈ మహానాడు. అందుకని ఈ మహానాడు సందర్భంగా మనం అందరం కూడా ఆలోచించుకొని మన డబ్బులు మనమే మొబిలైజ్ చేసుకుంటున్నాం. ఇలాంటి వనరులు సమీకరించే పార్టీ, ఇంత ట్రాన్స్పరెంట్గా చేసే పార్టీ ఎక్కడా ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈరోజు చూస్తే 3 రోజులు 380 మంది భాగస్వాములయ్యారు, విరాళాలు ఇచ్చారు. అన్ని జిల్లాలు పోటీపడి చేశారు. మొత్తం కలిసి 11,55,08,059 రూపాయలు ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి, ఎందుకంటే డబ్బులు లేకపోతే ఏ కార్యక్రమం లేదు. అందుకనే మనం అభినందించాలి. గట్టిగా మీరందరూ కూడా డబ్బులు ఇచ్చిన దాతల్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా ఇంకొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే చాలా సంతోషం. 851 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానానికి భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్క మహానాడులో మనం చూస్తున్నాం, వేరే పార్టీ నాయకులు ప్రజల రక్తాన్ని తాగుతా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇది మనకు వాళ్లకుండే వ్యత్యాసం. అదే మరి క్యాంపులో 3,000 మంది కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించాం. 7 మంది యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. 300 మంది కార్యకర్తలు స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుని మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి అభినందిస్తున్నాను. మనం ఒక రాజకీయ పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, తెలుగు వారి అభివృద్ధి కోసం. అదే మరిగా ఇంకొక పక్కన మనం చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 35వ జన్మభూమి మన మహానాడుకి ఎంటర్ అయ్యాం. అదే సమయంలో ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంత పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం మహానాడు పెట్టి అన్ని విషయాలు చర్చించి అదే మరి ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని చరిత్రలో మీరు ఒకసారి చూస్తే చాలా పార్టీలు వచ్చాయి, చాలా జెండాలు వచ్చాయి. పార్టీలు పోయినాయి, జెండాలు పీకేశారు. కడాన శాశ్వతంగా తెలుగువారి గుండెల్లో నిలబడ్డ ఏకైక పార్టీ, భవిష్యత్తులో ఉండబోయే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మన మీద ఒక బాధ్యత ఉంది, ఒక పవిత్రమైన కర్తవ్యం ఉంది. అందుకనే ఈ మీటింగ్లో ఒక దిశ నిర్దేశించడానికి 3 రోజులు 29 గంటలు చర్చించాం. అంతేకాకుండా నియోజకవర్గం నుంచి జిల్లా మండలం కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా వారీగా మీటింగులు పెట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత ఉంది. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో మనం ఉన్నాం. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో మనం బలపరిచిన ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మనం కూడా ఇవన్నీ చూసినప్పుడు ఏ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేయాలి, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో మనం అన్ని విధాలా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం అందరం కూడా
అన్ని కార్యక్రమాల్ని జయప్రదం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క తెలంగాణ ప్రాంతంలో ప్రజల పక్షాన పోరాడడానికి ముందుకెళ్తున్నాం. రెంట్కి కూడా ప్లీజ్ తమ్ముడు వదిలేయండి, మీరంతా వదిలేయాలి కాసేపు, ఇవన్నీ వదిలిపెట్టండి కాసేపు. ఇప్పటికి అయిపోయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఏం తీసుకుపోవడం కోసం ఎప్పుడూ వెనకబడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకులైతే ఏ కార్యకర్తలైతే త్యాగాలు చేశారో అలాంటి త్యాగధరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ మహానాడు తెలియజేస్తుంది. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే మహానాడులో ఇంతవరకు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా ఒకసారి తలుచుకున్నాం, నివాళులు అర్పించాం. దానికి కారణం మన కుటుంబ సభ్యులు చనిపోతే ఎంత బాధపడతామో, ఎంత పవిత్రమైన భావంతో మనం వాళ్ళ పట్ల ఉంటామో అదే భావంతో మన పార్టీలో మనం ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి ఆలోచిస్తే పార్టీ కార్యకర్తలే నాకు ప్రాణం. ఈరోజు ఏ కార్యకర్తల వల్ల అయితే ప్రపంచం మొత్తం నాకు గుర్తింపు వచ్చిందో ఆ కార్యకర్తలకి నా జీవితాంతం మీకు రుణపడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది. ఒకటి, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మహానాయకుడు పెట్టిన పార్టీ, ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్ళాడు ఆ మహానాయకుడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు నినదించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత పేదరికం లేని సమాజం కోసం మిమ్మల్ని పోరాడమని చెప్పి ఆ మహానేత మనకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం. నేను ఇక్కడుండే తెలుగుదేశం నాయకులందరినీ కోరుతున్నాను, నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని. నాకు కులము లేదు, మతం లేదు, పేదరికమే నా కులం, నా మతం, అంతే తప్ప వేరే కులం కాదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేనుంటాను, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేనుంటాను. అంకితమైన భావంతో పనిచేస్తాం, రాత్రింబగళ్ళు పనిచేస్తాం. నా ఆలోచన ఒకటే, దగ్గర మన నాయకుడు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తా ఉంది. నా ఆశ కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఆయన దారిలో నడవాలని, భవిష్యత్తులో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం ఉండాలనే ఏకైక కోరిక తప్ప అధికారం పైన ఇంకొక దానిపైన నాకు వ్యామోహం లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 35 సంవత్సరాలు ఈ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, త్యాగాలు చేసిన కార్యకర్తలు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా నా పైనుంది. బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాను, అన్ని విధాలా ఆదుకుంటాను. నా సొంత కుటుంబం కోసం నేను ఎప్పుడు కూడా ఇంత కష్టపడలేదు, కానీ నా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సర్వశక్తులు వెచ్చిస్తాను, అన్ని విధాలు ఆదుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అయితే మన మధ్య ఒక పవిత్రమైన కార్యక్రమం ఉంది. ఈరోజు మనందరం కూడా పార్టీ అనేది ఒక పవిత్రమైన బంధం. ఆ బంధం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు జాతికి అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొకసారి మనం ఆలోచిస్తే తెలుగుదేశంలో ఉండే నాయకత్వం, తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలు సమర్థత పెంచుకోవాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మామూలుగా ఏ పని చేసినా మారిన పరిస్థితుల్లో, టెక్నాలజీ యుగంలో వినూత్నంగా చేస్తే తప్ప మనం అనుకున్న ఫలితాలు మనం సాధించలేం. పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటానను దాన్ని నిరూపించుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదొక తృప్తి, నాకు ఒక ఆనందం. ఎందుకంటే కనీసం పేదవాడికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతో
ఒక్కొక్కసారి నిన్న ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. పింఛన్ ఇవ్వక మునుపు ఇంట్లో ఉండే కొడుకు కానీ కోడలు కానీ సరిగా చూసుకోకపోతే పింఛన్ ఇస్తున్నారంటే ఎక్కడ లేని అభిమానం వచ్చి బాగా చూసుకున్న పరిస్థితి వచ్చింది. అందుకని ఇంకొక పక్క పేదవాళ్లకు వెసులుబాటు ఇవ్వాలనుకున్నాను. 4 కేజీల బియ్యం 5 కేజీలు ఇచ్చాం. ఈ పాస్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే మొదటి తారీఖు నుంచి డేట్స్ ఇచ్చి ఎవరు కూడా బియ్యం కావాలన్నా నిత్యావసర వస్తువులు కావాలన్నా వాళ్ళ వేలిముద్రతో తీసుకునే వెసులుబాటు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడా అవినీతి లేదు. 1 కేజీ కూడా దుర్వినియోగం అయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంకో పక్కన మీరు చూస్తే బీమా అసంఘటిత కార్మికులు ఆగస్టు 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మీ పరిధిలో 15 రూపాయలు పెట్టి మీరందరినీ ఎన్యూమరేట్ చేయగలిగితే, ఒకవేళ అవసరమైతే ఎవరన్నా పెట్టుకోలేకపోతే మీరే ఆ 15 రూపాయలు పెట్టి వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేసి వాళ్ళు చనిపోయినా యాక్సిడెంట్ అయ్యి వికలాంగులైనా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వచ్చి ఒక భరోసా ఉంటుంది. ఇది చేస్తామని గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 3,75,000 ఏదైనా వాళ్ళకు దెబ్బలు తగిలితే ఇస్తున్నాం. 30,000 సహజ మరణానికి ఇస్తున్నాం. 2 పిల్లలుంటే నెలకు 1,200 రూపాయలు ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. అన్ని గ్రామాల్లో వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పేదవాడు వంట గ్యాస్తో వంట చేసుకోవాలి. అదే మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగాలకి 50 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేశాం. మనమే ఆ డబ్బులు కడుతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు ఇండ్లు 6 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ 6 లక్షల ఇండ్లు కట్టించాలి, సమర్థవంతంగా చేయాలి, పేదవాడికి అండుండాలి. ఏ పేదవాడు కూడా ఇల్లు లేదనకుండా సొంత ఇంట్లో కాపురం ఉండే విధంగా ఈ ఇళ్లు కడతాం. కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇళ్లు చూస్తే దారుణం. తిరుపతిలో రాజీవ్ గృహకల్ప కట్టారు. ఇండ్లు లేక రమ్మంటే ఎవరు రావడం లేదంటే ఎంత దారుణమైన ఇండ్లు కట్టారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం అలాంటి ఇండ్లు కట్టిస్తాం. ఇంకో పక్క మరుగుదొడ్ల కార్యక్రమం 15,000 ఇస్తున్నాం. అక్టోబర్కంతా అన్ని మున్సిపాలిటీలు ఓడీఎఫ్ చేయాలనుకున్నాం. అదే మరి రాబోయే 2-3 సంవత్సరాల్లో గ్రామంలో మీరు ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలి. ఓడీఎఫ్ గ్రామాలుగా ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు ఉండాలి. దీనికి మీరందరూ శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇవన్నీ చేసి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మిన్ కార్పొరేషన్లు పెట్టాం, సబ్ ప్లాన్లు పెట్టాం. 8,200 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్లో పెట్టాం. 8,600 కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్లో పెట్టాం. 2,700 కోట్ల రూపాయలు ఈరోజు ఎస్టీ సబ్ ప్లాన్లో పెట్టాం. 1,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. 750 కోట్లు ఈరోజు మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించాం. బ్రాహ్మిన్స్ కూడా ఒక 60 కోట్లు 70 కోట్ల రూపాయలు కేటాయించాం. నేను ఇక్కడనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నేను ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టాను. దీన్ని మీరంతా కూడా అధ్యయనం చేసుకోవాలి. పేదరిక నిర్మూలనకు దోహదం చేయాలి. ఏదైతే మనం ఈరోజంతా మాట్లాడాం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఏ డబ్బులైతే మనం ఖర్చు పెడుతున్నామో దీనివల్ల వాళ్ళ ఆదాయం పెరగాలి, ఉపాధి కల్పించాలి. మీరు నరేగా చూశారు. నేను ఆ రోజు ఆలోచించాను, వాళ్ళకిచ్చే 130-120 రూపాయలు చాలదు, వాళ్ళ దినసరి వేతనం పెంచాలని 194 చేశాను. ఎండాకాలం 50% ఎక్కువ ఇచ్చాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎండొస్తే మంచినీళ్ళకు కానీ మజ్జిగ కానీ డబ్బులు ఇచ్చాం. ఈరోజు మార్నింగ్ మన వాళ్ళు చెప్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. మొన్నే మనం ఫామ్ పాండ్స్ దొరికితే
స్ట్రక్చర్లు కడితే నిన్న పడిన చిన్న వర్షానికి అన్ని నిండిపోయి కళకళలాడుతా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, అది మనం సాధించిన విజయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందిని పెట్టిన ఏకైక ప్రభుత్వం, ఆస్తులు కాపాడిన ఏకైక ప్రభుత్వం, గిరిజన హక్కులు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా గిరిజనులకు ఇబ్బంది రావడానికి వీలు లేదు. కాఫీ తోటలు పెట్టాం. అక్కడ చూసి ఆర్గానిక్ గా వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళ ఆదాయం పెంచడానికి పసుపు కానీ ఇంకా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వెనుకబడిన వర్గాలను మర్చిపోయే సమస్య లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. చేసి మన నిజాయితీని నిరూపించుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చేతి వృత్తులున్నాయి, కుల వృత్తులున్నాయి. కొంతమంది వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు, కొంతమంది వృత్తులు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అందరికి కూడా పునరావాసం కల్పిస్తాం. 10 ఫెడరేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలోనే ఆ 10 ఫెడరేషన్ల కమిటీలు వేసి ఒక పక్క నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తాం, ఇంకో పక్క ఆ కులాలకు ఏం చేస్తే ఆర్థికంగా పైకొస్తారో ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేసి ముందుకు పోతాం. నేను కూడా వాళ్ళతో కూర్చుంటాను. ఆధునికమైన పనిముట్లు ఇప్పిస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం, వాళ్ళకు ఆదాయం పెంచే మార్గం చూస్తాం. వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులకి ప్రపంచం మొత్తం మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మైనారిటీ సోదరులు ఉన్నారు, పేదరికం ఉంది, ఇబ్బందులున్నాయి, చదువులో కూడా వెనకబడిపోయారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కర్నూలులో, కడపలో ఆజ్ హౌస్ కడుతున్నాం, విజయవాడలో ఇంకొక ఆజ్ హౌస్ కడుతున్నాం. ఈరోజు వెనుకబడిన మైనారిటీ వర్గాల్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు తాత్కాలు కానీ అలాంటి కార్యక్రమాలకి మళ్లీ మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఏవైతే రిజర్వేషన్లు వచ్చాయో ఆ రిజర్వేషన్లు కాపాడడానికి మంచి అడ్వకేట్లు పెట్టి మైనారిటీ నాయకులు కూడా పంపించి ఎక్కడ కూడా తప్పు జరగకుండా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూస్తే కాపులున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఎలక్షన్ వాళ్ళకు రిజర్వేషన్లు పెడతామని చెప్పి మంజునాథన్ కమిటీ వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 కోట్ల సంవత్సరానికి పెడతా ఉన్నాం, 1000 కోట్లు పెట్టాం. కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం. కాంగ్రెస్ పార్టీ 2004లో కాపులకు రిజర్వేషన్లు పెడతామని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి అర్హత లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఎందుకు రాజశేఖర రెడ్డి చేయలేకపోయాడని అడుగుతున్నా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేదని అడుగుతున్నాను. మిగిలిన కులాలను చేసి కాపు, ఒంటరి, బలిజ ఇలాంటి కులాల్ని ఎందుకు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలి. ఈరోజు నేను రిజర్వేషన్లు పెడతా ఉంటే, చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటే అక్కస్తో వీళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ ఎక్కడైతే కాపులు ఎక్కువ ఉన్నారో అక్కడంతా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ గెలవలేదు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక బాధ, ఒక ఆవేదన. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో మనసిప్పి కూడా మాట్లాడుకోవాలి. మనం అన్ని కూడా మనస్సాక్షిగా పనిచేస్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మనం పనిచేస్తా ఉంటే కావాలని చెప్పి ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ, నేరాలు చేసే పార్టీ, భవిష్యత్తు లేదని ఇలాంటి నేరాలకు అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, మిగిలిన పార్టీలు మనమే చూస్తున్న ఆదరణ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మొన్న ఎన్నికల్లో కొన్ని సీట్లు నమ్మిస్తే ఈరోజు వాళ్ళు చేసే ప్రవర్తన మీరు చూస్తున్నారు. గెలుస్తామని ఆ నాయకుడు అనుకున్నారు, గెలవలేదు. దానిపైన రాష్ట్రం పైన ఖర్చు కట్టారు. ఒక నేరస్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు దానికి తార్కాణం. మీరు ఒకసారి చూస్తే రాయలసీమకు ఏదో అన్యాయం జరిగిందని ఉద్యమాలనే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. కాంగ్రెస్ నాయకులు వచ్చిన తర్వాత రాయలసీమని ఒక ముఠాల సీమగా, రాళ్ల సీమగా మార్చారు. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, రాయలసీమకు నీళ్లు ఇస్తాం, హార్టికల్చర్ అభివృద్ధి చేస్తాం, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసి ఒక ఆదర్శ సీమగా తయారు చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇది చేస్తామంటే వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. దానికి నేనేం చేయగలుగుతానని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, పులివెందల్లో లింగాల మండలం రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో 3వ స్థానం. ఏంటి కారణం అని నేను అడుగుతున్నా. అరటి తోటలేస్తున్నారు, అరటి పంట వేశారు, ఆదాయం పెరిగింది. అందుకే నేను చెప్పాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాను, ప్రతి ఒక్క పొలంలో పంట కుంటలు దోతాం, అదే మాదిరిగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, ఇంకో పక్క డ్రై మైక్రో ఇరిగేషన్ కింద పెట్టడమే కాకుండా రెయిన్ గన్ పెట్టి ఎక్కడ మెట్టపైలు కూడా ఎండిపోకుండా కాపాడుతాం. ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం. రాయలసీమని ఉద్యానవన పంటలకు అనుకూలంగా ఒక సెంటర్గా తయారు చేసి భారతదేశానికే కాదు ప్రపంచానికి మొత్తం పండ్లు సరఫరా చేసి కేంద్రంగా రాయలసీమని తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వస్తే వీళ్ళ అడ్రస్ గల్లంత అవుతుంది. ఈరోజు తిరుపతి చిత్తూరు జిల్లా ఉంది. చెన్నై నుంచి శ్రీ సిటీకి ఒక ముఖద్వారంగా తయారైంది. శ్రీ సిటీ దేశంలోనే ఒక మంచి ఇండస్ట్రియల్ సిటీగా తయారవుతా ఉంది. ఇటీవల నేను ఏ దేశం పైన వాళ్ళని తీసుకెళ్లాను, ప్రపంచంలో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ పంపించాను, స్కిల్ డెవలప్మెంట్ చేశాం. ఈ రోజు మీరు చూస్తే ఏ ఫారిన్ కంట్రీలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాదిరిగా మన శ్రీ సిటీ తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్క హైదరాబాద్ దగ్గర కర్నూలు ఉంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే మాదిరిగా హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు వరకు నేషనల్ హైవే ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆనుకొని మన అనంతపూర్ వస్తుంది. ఇండస్ట్రీస్ వస్తాయి. బెంగళూరులో వేరే సైడ్ పోవాలంటే చాలా దూరం అవుతుంది, కానీ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా ఉండే జిల్లా, ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని భయపడిపోయి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయమే చెప్పా, మీ వల్ల కాదు, మీరేమీ చేయలేరు, మీరు అన్యాయం చేశారు, మళ్లీ మీరు గాని వస్తే వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైండ్ ఎప్పుడూ నేరాలపైన ఉంటుంది. దానికి రాజకీయ ముసుగు యాడైంది, దానికి ప్రతిపక్ష హోదా యాడైతే ఇంక తమ్ముళ్ళు కోతికి మామూలుగానే కోతి, అది కళ్ళు దాగింది, ముళ్ళు గుట్టింది, ఇంకా దాని పని మీరు చూడండి ఎట్లా ప్రవర్తిస్తుందో. అదే రీతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల కోసం నేనున్నా, ప్రజల హక్కులు కాపాడతా. ప్రజల ఆస్తులు కాపాడలేకపోతే, ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతే నాకు ఈ అధికారం కూడా అవసరంలా. అందుకని ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో రాజకీయ ముసుగులో ఎలాంటి నేరాలు చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి.
వదిలిపెట్టే సమస్య లేదు. కఠినంగా శిక్షిస్తాం, వదిలిపెట్టమని మరొకసారి తెలియజేస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. నేరస్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను. కొన్ని సందర్భాల్లో ఈ జిల్లాలో కూడా మనుషులు చంపే సంస్కృతి తీసుకొచ్చారు. నేను ఒకటే ఆలోచించాను. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతం, ఒక అతను రౌడీజం చేసిన దెబ్బకు దెబ్బ కాదు, ప్రజా చైతన్యమే సమాధానమని ప్రజల్లోకి వెళ్ళాను. చైతన్యం తీసుకొచ్చాను. చిత్తుగా ఆ వ్యక్తుల్ని ఓడించాను తప్ప ఎప్పుడు రౌడీజం నేను చేయలేదు. అది నా చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ చరిత్ర మనుషుల్ని చంపాలి, భయభ్రాంతుల్ని చేయాలి, ప్రతి ఒక్కరిలో అభద్రతాభావం రావాలి, ఈ రాష్ట్రానికి ఎవరు రాకుండా, పెట్టుబడులు కూడా రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఈరోజు మీరు చూస్తే నేను మంజునాథన్ కమిషన్ వేశాను. మంజునాథన్ కమిషన్ మొత్తం వెనుకబడిన వర్గాల కమిషన్గా కాపులకు ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలనో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ నెల నుంచి జూన్ నుంచి పల్స్ సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మొన్నే మీరు చూస్తే జాట్లకు కూడా ఇదే మనకి రిజర్వేషన్లు ఇస్తే, సర్వే లేకుండా ఇస్తే అక్కడ హైకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఉద్దేశం రిజర్వేషన్ రాకుండా ఉండాలి, రిజర్వేషన్ రాకుంటే మళ్లీ నన్ను తిట్టాలి. అంతేగాని చిత్తశుద్ధి లేని నాయకులు, నేను ఏ పని చేసినా పగడ్బందీగా చేస్తాను, చిత్తశుద్ధితో చేస్తాను తప్ప పైపైన చేసే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించింది, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మేమేం పాపం చేశాం, మేము కూడా పేదవాళ్ళమే కదా, పేదవాళ్ళుగా ఉండి అగ్రవర్ణాల్లో ఉంటే మాకెందుకు ఈ శిక్షను అడుగుతున్నారు. అందుకే ఆలోచించాను, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా కొంత పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టి, నిధులు పెట్టి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదొక కర్తవ్యం, ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. ఆ సామాజిక బాధ్యత నెరవేర్చడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా బ్రాహ్మణ్ కార్పొరేషన్లు చూశారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ అన్ని కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను గ్యారంటీ ఇవ్వకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితి. ఏవైతే నేను ఒక సంవత్సరంలో పెట్టిన 10% వీళ్ళు 10 సంవత్సరాల్లో పెట్టారు బీసీల సంక్షేమం కోసం. రేపో ఎల్లుండో చేనేత కార్మికుల రుణాలని మాఫీ చేస్తున్నాం. ఒక రోజు ఫిక్స్ చేస్తాం, మీరందరూ భాగస్వాములయ్యి మనం ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశామో పూర్తిగా చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. జూన్లోనే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విధ్వంసానికి తెరదీస్తున్నారు. నేరాలు చేయాలనుకుంటున్నారు, ఘోరాలు చేయాలనుకుంటున్నారు. నిన్నే మనం చూసాం ఎలాంటి మీటింగ్లో. ఈ మీటింగ్లో ఒకడు వచ్చి మధ్యలో లేచి గట్టిగా అరిస్తే అందరూ చెల్లా చెదిరైపోతాం. ఇలాంటి తప్పుడు పనులు చేయాలనుకుంటున్నారు. లేకుంటే ఎక్కడో ఒక బస్సు పోతామంటే కాల్ చేయడం, హిట్ అండ్ రన్ చేయడం, పారిపోవడం. ఇది కొత్త నాటకాలు నేర్చుకున్నారు. అంటే ప్రజలలో ఆదరణ లేదు. ప్రజలు ఆదరణ లేకుండా వీళ్ళు చెప్పినా ఎవరు రారు, నమ్మరు. దానికి కారణం వాళ్ళ భవిష్యత్తు. ఈ ప్రభుత్వ కష్టకాలాల్లో అన్ని చేస్తా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ వీళ్ళ యొక్క పూర్తిగా ఈ పార్టీ నామరూపాలు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తున్నారు. నేను ఈరోజు ఒకే మాట చెప్తున్నాను. ఆ మధ్యలో ఒక పార్టీ వచ్చింది. ఆ రోజు నన్ను అడిగారు, ఈ పార్టీ కథ ఏంటంటే అది ఒక నీటి బుడగ, ఎప్పుడో ఒకసారి ఊస్తే ఆ బుడగ ఆరిపోతుంది. అదే జరుగుతున్నా, అదే జరిగింది, మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈ రోజు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, మనుగడ సాధించలేదు, ఆ పార్టీ ఉండే సమస్య లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక నాయకుడు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. మొట్టమొదటిసారిగా ఒక నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ ఉండవలసింది సామాజిక బాధ్యత ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. సమాజం పట్ల బాధ్యతతో ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా ప్రతిరోజు మీరు చూస్తున్నారు. ఏ మంచి కార్యక్రమాన్ని స్వాగతించలేదు ఆ పేపరు. నేను నిన్నే చెప్పా, అదొక ఫిక్షన్. తమ్ముళ్ళు, ఆ ఫిక్షన్ అంటే తెలుగులో ఏం రాస్తారు, ఊహాజనితమైన. మీరు ఇంత మునుపు చూశారు, ఒక పుస్తకాలు రాస్తా ఉంటే ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఇంక చదువుకుంటూ ఉంటాం తప్ప అది ఎక్కడుంది ఏముంది అది వాస్తవం కూడా తెలియదు. ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ప్రాంతాలు కానీ కుటుంబాలను కానీ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది ఒక అమరావతితో ఒక తిరుపతితో కాదు. మారుమూలుండే తంబళ్లపల్లో లేకుండా మారుమూలుండే ఇంకో గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మాటలు మాట్లాడారు, ఏదో ఒక విధంగా విమర్శించారు. ఈరోజు ఫ్యాక్ట్స్ అన్ని మీ ముందర పెట్టాను. ఏ మండలం ఎంత తలసరి ఆదాయం వస్తుంది, ఎందులో వస్తా ఉంది. 59 ఇండికేటర్లు తీసుకున్నాం. అందులో ఆర్థిక ఇండికేటర్లు ఉన్నాయి, సోషల్ ఇండికేటర్లు ఉన్నాయి, విద్యాపరంగా ఇండికేటర్లు ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఇండికేటర్లు ఉన్నాయి. సమాజానికి అవసరమైన బెటర్మెంట్ కోసం జీవన ప్రమాణాలకు సంబంధించిన ఇండికేటర్స్ అన్నీ తయారు చేశాం. మీరు అవన్నీ చదువుకుంటే మీ మండలం ఎక్కడుంది, భవిష్యత్తులో మీ గ్రామం ఎక్కడుంది, మీ గ్రామంలో మీ కుటుంబం ఎక్కడుందో నీకే ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నిధులకు సమస్య లేదు, ఎంతైనా ఇస్తాను. నేను ఆలోచించేది అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలి, పోటీపడి అభివృద్ధి చేసుకోవాలి, అన్ని కుటుంబాలు అభివృద్ధి కావాలి, పేదరిక నిర్మూలన జరగాలి, నిజమైన సమాజ ఏర్పాటు కోసం నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రం యొక్క గ్రోతే చాలా మందికి తెలియదు. అలాంటిది ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక రాజకీయ పార్టీగా, అధికార పార్టీగా మనల్ని కూడా సెన్సిటైజ్ చేసే కార్యక్రమం తీసుకున్నాను. ఇద్దరం కలిసి పనిచేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 10.99% గ్రోత్ వచ్చింది. ఆల్ ఇండియా 7.6%. నెంబర్ 1గా మనం తయారయ్యాం. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి. 2 ప్రదేశాల్లో పనిచేస్తున్నాం. అయినా కూడా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే గణనీయమైన విజయాలు మనం సాధించాం. విభజన రోజున నేను నిన్న కూడా చెప్పాను, పవర్ కన్జంప్షన్ ఏ విధంగా ఇచ్చారంటే ఏ ప్రాంతంలో కరెంటు వాడుతూ ఉంటే ఆ ప్రాంతానికి ఆ కరెంటు ప్రొటెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, నెలలో కరెంటు సరఫరా చేశాం. 2 ఏళ్లలో మిగులు కరెంటు సాధించాం. నేను ఈ రోజు నుంచి మీకు హామీ ఇస్తున్నాను, ఇండస్ట్రీకి కానీ, ఇంటికి కానీ, వ్యవసాయానికి కానీ భవిష్యత్తులో ఎప్పుడూ కరెంటు కొరత ఉండదు, క్వాలిటీ కరెంట్ ఇస్తాం. ఇది నా భరోసా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్న ఈరోజు మీరు చూశారు, గాలి వాన వచ్చింది. ఇమ్మీడియట్ గా ఈరోజు మధ్యాహ్నం లోపల ఎన్ని పోల్లు పడినా అన్ని పోల్లు కూడా ఎరెక్ట్ చేశాం. నాకు వచ్చి రిపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు వారం 10 రోజులు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పవర్ డిపార్ట్మెంట్లో 5 అవార్డులు జాతీయ స్థాయిలో వస్తే 5 మనకే వచ్చాయి. పట్టసీమ 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేసిన కొంతవరకు పూర్తయిన కాలువ అది కూడా పూర్తి చేసి సంవత్సరంలో 22 పంపులు బిగించిన ఘనత, 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత, గోదావరిని కృష్ణాని 2 నదులు అనుసంధానం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు మాట్లాడారు. కొంతమంది అన్నారు అది జరిగితే 1 ఇయర్లో మేము అసెంబ్లీకి రామని. ఎందుకు వస్తారని ఇప్పుడు అడుగుతున్నా నేను. కొంతమంది అన్నారు ఇది జరగదన్నారు, బెట్లు కట్టారు. ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. మహానాడు ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన అవినీతి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అదే మరి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్టీఆర్ వైద్య పరీక్షలు తీసుకొచ్చాం, ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, సంచార వైద్యశాల తీసుకొచ్చాం. హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ అంతా కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసే విధంగా ఒక వ్యక్తికి అప్పచెప్పే ఒక ఏజెన్సీకి ఇచ్చాం. ఇంకొక పక్క ప్రైవేట్ డాక్టర్లు మీకు నచ్చిన డాక్టర్ని ఆ హాస్పిటల్కి వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆపరేషన్లు చేసే ఇది కూడా కల్పించాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే డాక్టర్స్కి అందరికీ బయోమెట్రిక్స్ పెట్టాం. అందరూ డాక్టర్లు రావాల్సిందే. మొత్తం సర్వీస్ స్టాండర్డ్స్ అన్ని పెంచాం. కడకు ఎంత డీటెయిల్డ్గా పోయామంటే బెడ్లో బెడ్షీట్ ఉంటే వారానికి ఒక కలర్ పెట్టాను. ఒకే కలర్ అయితే వీళ్ళు మార్చరు కాబట్టి సోమవారం పసుపు కలర్ ఉంటే, మంగళవారం ఎలుపు కలర్ ఉంటే, బుధవారం తెలుపు కలర్ ఉంటే ఆ కలర్ చూడంగానే రోజు గుర్తొచ్చేట్టుగా పెట్టాను. తమ్ముళ్ళు, అది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన విధానం. పేదవాడి ఆరోగ్యం, పేదవాళ్ల కోసం వైద్య శాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ముందుకు పోతున్నాం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు పోలీస్ శాఖల్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు ఆలోచించాను. పోలీసులు ఎక్కువ కలపడం కాదు, పోలీసింగ్ ఎక్కువగా ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకునే పరిస్థితి ఉండాలి తప్ప 10 మంది ఉండి అటు ఇటు చూసి అసలు దొంగ తప్పించుకునే పరిస్థితిలో ఉండకూడదనేది నా ప్రగాఢమైన కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా పెను మార్పులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో అలాంటి పోలీసులకి అన్ని విధాల మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తాం, మెరుగైన పని విధానాన్ని కల్పిస్తాం, నాలెడ్జ్లో టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తాం. మామూలుగా శారీరకంగా పనిచేయడం కాదు, మైండ్ పెట్టి పనిచేస్తూ సులభంగా దొంగను పట్టుకోవడం, నేరాలను అరికట్టే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఈరోజు మున్సిపల్ సర్వీస్ ఉన్నాయి, మీరే చూశారు. మున్సిపల్ సర్వీసెస్ మీరు చూస్తే ఇప్పటికే బిల్డింగ్ ప్లాన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టేశాను. ఇంకెవడికి డిస్క్రిప్షన్ లేదు. ఎన్ని రోజులు చేయాలనో కరెక్ట్గా ఉంటుంది. ఇంకో పక్క అన్ని మున్సిపల్ సేవలన్నీ ఆన్లైన్లో పెడుతున్నాం. తిరుపతిలో మీరు చూశారు, ఒకప్పటికి ఇప్పటికే చేంజ్ వచ్చింది. 3 నెలల తర్వాత చూడండి, తిరుపతిని పరిగెత్తించి తిరుపతిని ఒక అందమైన తిరుపతిగా, ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ని, ఒక స్మార్ట్ టౌన్ని తయారు చేపిస్తాను. అన్ని టౌన్లు తయారు చేపిస్తున్నాం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించారు, 1 సైడ్ గెలిపించారు. మున్సిపల్ మేయర్ని, మున్సిపల్ చైర్మన్ని, కార్పొరేటర్ని, కౌన్సిలర్స్ని అత్యధిక సంఖ్యలో 80 నుంచి 85% మన పార్టీని గెలిపించారు. దానికి మనకు బాధ్యత ఉంది. అన్ని టౌన్లో మంచి వసతులు క్రియేట్ చేస్తాం, పార్కులు పునరుద్ధరిస్తాం, మంచినీళ్లు, డ్రైనేజీ, స్టార్మ్ వాటర్, కరెంటు, మీరు ఏది చెప్పండి అన్ని కూడా బెస్ట్ స్టాండర్డ్స్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈ మహానాడులో నాకెంతో తృప్తినిచ్చిన కార్యక్రమం, మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం 35 సంవత్సరాలు పురస్కరించుకొని 35వ మహానాడులో 35 మీటర్లు ఎత్తుండే విగ్రహాన్ని
115.5 అడుగుల ఎత్తుండే విగ్రహాన్ని అమరావతిలో పెడుతున్నాం. దానికి పేరు కూడా నేను ఆలోచించినప్పుడు నాకు అందరితో మాట్లాడుతున్న నాకు తోచింది తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి. దీనికంటే మించిన పేరే లేదు. ఆ స్ఫూర్తి వస్తే ఒకసారి ఆ మహానాయకుడిని తలుచుకుని 5 నిమిషాలు మీరు ఆయన్ని తదేకంగా చూసి ఆయన ఆత్మధైర్యం, ఆయన పనిచేసిన విధానం, ఆయన పోరాట పటిమ, ఆయన మొండిగా ఏ విధంగా ముందుకు పోయాడు, పేదవాళ్ల పట్ల ఏ విధంగా ఉన్నాడు, అవన్నీ తలుచుకొని మీరు ఏ పనైనా ఆలోచించండి, మీ జీవితంలో జయప్రదం అవుతుంది. అందుకే ఆయన స్ఫూర్తితో బ్రహ్మాండ విగ్రహమే కాకుండా తెలుగు జాతి మొత్తం గర్వపడే విధంగా ఆ ప్రాంగణం ఉంటుంది, ఆ స్ఫూర్తి ఉంటుంది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. పలాని సంవత్సరం ఎన్టీఆర్ ఆత్మగౌరవ, ఇది తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు పేదవాళ్లకు అన్నదానం, అన్న క్యాంటీన్లు తొందరగా ప్రారంభిస్తాం. దీన్ని బ్రహ్మాండంగా చేస్తాం. ఈ రాష్ట్రంలో పేదవాడు ఎవ్వడు తిండి లేదనకుండా, ఎక్కడన్నా పనికొచ్చిన వ్యక్తి డబ్బులు ఎక్కువ అవుతున్నాయని బాధపడకుండా చాలా తక్కువ రేటుకి వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. కొంతమంది మాట్లాడుతున్నారు మన పార్టీని గురించి. ఎన్నికల హామీలో ఏం చెప్పామో ఇంకా ఎక్కువ చేశాం, ఇంకా ఎక్కువ చేస్తాం. ఎన్నికల్లో చెప్పినట్టు చేస్తాం, చెప్పనివి చేస్తాం. ఇంకా ప్రజల అవసరాలను తీర్చడానికి అన్ని విధాల ముందుకు పోతాం. ఇక్కడుండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే మీరు దబాయించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఈ విషయం చెప్పారు. మీరేంటంటే నేను చెప్పాను, 5 ఏళ్లకు చెప్పాను, ఇంకా నాకు 3 ఏళ్లు ఉంది, అప్పుడు మాట్లాడదామని చెప్పిన వ్యక్తి. నేను అట్లా కాదు, ఏ పనైనా రేపు చేయవలసిన పని ఈ రోజే చేసి నా నిజాయితీ నిరూపించుకోవాలన్నది నా ఆలోచన. వారికి మనకు అదే వ్యత్యాసం, అదే తేడా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఒకసారి చూస్తే చాలా విషయాల్లో మనం ముందుకు పోయాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఇవన్నీ చూసినప్పుడు నిరుద్యోగ సమస్య కూడా 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం. దేశంలో ఉండే ఏజెన్సీలందరినీ పిలిపించాం. ఒక్కొక్క క్యాండిడేట్కి ట్రైనింగ్ ఇస్తే 40,000, 50,000, 60,000 ఇస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించాలి. మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలు మాత్రం మన వాళ్ళకే రావాలి. దానికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రజలకు ఏదైతే చెప్పానో నన్ను నమ్ముకొని చాలా మంది ఉద్యమాలు చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందని. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. నేనే ఆ రోజు ఉద్యోగాలు ఇప్పించాను, మళ్ళీ నేనే ఉద్యోగాలు ఇప్పిస్తాను. యువత భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. మనమే చేద్దాం, బాగా చేస్తాం. అందుకే ప్రపంచం మొత్తం తిరుగుతున్నా. ఎన్నో దేశాలు వస్తున్నాయి, మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవన్నీ అమలు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మనకు 2 ప్రాజెక్టులు ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పోలవరం, 2 అమరావతి. ఈ 2 ప్రాజెక్టులతో మీరందరూ కూడా అసోసియేట్ కావాలి. గోదావరి, కృష్ణ 2 నదులు మనకు ప్రధానంగా వస్తున్నాయి. ఇంకో పక్క వంశధార, నాగావళి, పెన్న, తుంగభద్ర ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు నదుల అనుసంధానం చేసుకోవాలి. పోలవరం ద్వారా నదుల అనుసంధానం సుజావుగా జరుగుతుంది. ఏవైతే వరద నీరున్నాయో, సముద్రం లేకపోతున్నాయో
ఆ నీళ్లు మనం కృష్ణాకు మళ్లిస్తాం. అక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్తాం. అన్ని నదులు అనుసంధానం చేస్తే బ్రహ్మాండమైన ఊపు వస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రకు వరం, జీవనాడి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీలు లేదు. నేను అందుకనే మీరు ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక మహాసంకల్పం చేశాను. ఆ మహాసంకల్పం పట్టిసీమ పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, పోలవరం నీళ్లు కృష్ణాకెళ్ళాలి, కృష్ణా నీళ్లు పెన్నాకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలని మహాసంకల్పం చేశా. ఆ మహాసంకల్పం కార్యరూపం దాల్చింది. రేపు మళ్ళీ కృష్ణా పుష్కరాలున్నాయి. కృష్ణా పుష్కరాల్లో ఈ మహాసంకల్పాన్ని మళ్లీ దృఢ సంకల్పంగా ముందుకు తీసుకుపోతాం. నా ఆలోచన ఒకటి, ప్రజలందరూ అనుసంధానం కావాలి. మనమందరం కూడా నదులను పూజించాలి, నదులతో సంబంధం పెంచుకోవాలి, నదులపైన ప్రేమ ఉండాలి. ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది, నదులను కాపాడుకుంటే నదులే మనల్ని కాపాడుతాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది అమరావతి. అమరావతి తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం అవసరం. ఈరోజు ఇబ్బందుల్లో మనం వచ్చాం, చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయితే ఏమాత్రం రాజీ పడడం లేదు. కష్టాల్ని అవకాశంగా మార్చుకుందాం, సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుందాం. నేను నిన్న కూడా చెప్పాను, ఒక రాజధాని కట్టడం సులభం కాదు, చాలా కష్టం. కానీ రాజధాని కట్టే అవకాశం రావడం చరిత్రలో అరుదుగా వస్తుంది. ఆ అరుదైన అవకాశం మనకొచ్చింది, తెలుగుదేశానికి వచ్చింది. తప్పకుండా కట్టి మన నిజాయితీ నిరూపిద్దాం. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మాట్లాడుకోవాలి. పలాని పీరియడ్లో కట్టారు, బ్రహ్మాండమైన రాజధాని కట్టారు అని మెచ్చుకునే విధంగా రాజధాని కడదాం. కష్టపడదాం, శ్రమ చేద్దాం, తెలివితేటలు ఉపయోగిద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ పెట్టి, ఔటర్ రింగ్ రోడ్డు పెట్టి, విమానాశ్రయం పెట్టి ప్రపంచ పటంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు కూడా డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి. ఈరోజు ఇంకా ఎక్కువ కష్టాలున్నాయి. కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన మాత్రం అప్పు ఉంది, తప్పించుకోలేం అప్పు మాత్రం. మళ్ళా నేను కొత్తగా ప్రజలందరూ ఆనందంగా ఉండాలని వాళ్ళ అప్పు కూడా నా భుజస్కంధాలపైన పెట్టుకున్నాను. రైతులకి, డాక్రా సంఘాలకి. అంటే ఎంత కష్టపడాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ నాకు అధైర్యం లేదు. మీకందరూ తెలుసు, నేను ఒక పని అనుకుంటే ఎంత మొండిగా చేస్తానో మీరు చూశారు. తప్పకుండా చేసి అమరావతిని ఒక బ్యూటిఫుల్ సిటీగా, బ్లూ గ్రీన్ సిటీగా, ప్రపంచం మెచ్చుకునే సిటీగా అమరావతి తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్క అమరావతే కాదు, ఇంకా కొన్ని సిటీలు రావాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం అమెరికన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా ముందుకు పోతున్నాం. ఒక సుందరమైన సిటీ, బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన కొండలున్నాయి. అలాంటి సిటీ పక్కనే మీరు చూస్తే లంసింగి కానీ, అరకు కానీ ఉంది. అలాంటి సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేస్తాం. ఇంకో పక్క తిరుపతి ఉంది. ఒక్క వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన పాదాల దగ్గర మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. తిరుపతికి ఒక బ్రహ్మాండమైన సిటీ అయ్యే అవకాశం ఉంది. 100 చెరువులు ఉన్నాయి. ఇది ఒక లేక్ సిటీగా తయారవుతుంది, గ్రీన్ సిటీగా తయారవుతుంది. ఎక్కడ చూసినా భక్తి భావం ఉప్పొంగే విధంగా ఈ సిటీ తయారయ్యే అవకాశం ఉంది. అలాంటి సిటీగా దీన్ని తయారు చేస్తాం. ఇంకో పక్క కాకినాడ ఇప్పటికే స్మార్ట్ సిటీగా ప్రారంభమైంది. కర్నూలు ఇంకొక స్మార్ట్ సిటీగా తయారు చేసుకుంటున్నాం. అన్ని టౌన్స్ని ILFS లో పెట్టి అన్ని వస్తువులు కల్పించి రాబోయే ఒక సంవత్సరంలో మీరు ఊహించిన విధంగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అదే మరిగా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నీరు ప్రగతి మిషన్, నేను ఈ విషయంలో ఎక్కడా రాజీ లేదు. నేను ఎప్పుడైనా మీ మీద కోపపడతానంటే మీ ఊర్లో నీళ్లు లేవని మీరంటే మాత్రం మీ మీద నేను విరుచుకుపడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మానవ తప్పిదం వల్లనే ఈరోజు నీటి సమస్య వచ్చింది. ఏ ఊరిలో పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుంటే, చెరువులు పూడికలు తీస్తే, గొలుసు కట్టు చెరువులు తయారు చేసుకుంటే, నదుల అనుసంధానం చేసుకుంటే, ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటే, రాయలసీమలో మైక్రో ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులు ఇవ్వాల్సిన 10%. మొన్న నేను ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. 15 లక్షల పంప్ సెట్లని ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లుగా మార్చేస్తున్నాం. దానికి మళ్ళీ ఎక్కడికక్కడ రిమోట్ కంట్రోల్ పెట్టి మిషన్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ పెట్టాం. దానికి మీరు కానీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఎంత నీళ్లు కావాలనో భూమిలో తడి చూసి అంత నీళ్లే ఇస్తుంది ఆ పంటకు. తమ్ముళ్ళు ఎంత సులభమో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇది కూడా మీకు కష్టంగా ఉంది. సెల్ ఫోన్లో ఒకసారి ఫోన్లో ఉండే ఒక ఐకాన్ కొట్టడం కూడా కష్టంగా ఉంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. నరేగా కింద ఇస్తున్నాం, నీరు చెట్టు కింద ఇస్తున్నాం. నరేగా కూలీలు ఉన్నారు. మీరు చేయాల్సిన పని వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఓసారి రైతాంగం చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. నీళ్లు రావాలి, నీళ్లు కావాలి, కానీ నా పొలంలో మాత్రం అర్ధ సెంటు కూడా పోవడానికి వీలు లేదు. అంటే ఆకాశం నుంచి నీళ్లు వస్తాయని అడుగుతున్నా. వర్షం నీరు వస్తాయి, సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు మీ పొలంలో ఒక పంట కుంట దూకోగలిగితే మీ బోర్లో నీళ్లు పెరుగుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, నీ ఇబ్బందులు తీరుతాయి. ఇది మీరు చైతన్యం చేయాలి. లేబర్ ఉన్నారు, నరేగా వర్కర్స్ ఉన్నారు. ఒకరోజు పని చేసుకుంటే దగ్గర దగ్గర ₹270. వారం రోజులు పని చేసుకుంటే ఎండుంటే ఉదయం సాయంత్రం చేసుకుంటే వారం రోజుల్లో దగ్గర ₹500, ₹2,000 సంపాదించుకుంటారు. పని లేనప్పుడు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక పక్క ఇసుక విషయంలో చెడ్డ పేరు వస్తుందంటే నేను కూడా చూసిన తర్వాత మీకు కూడా చెప్పాను. కానీ నియంత్రణ చేయలేకపోతే ఒక వినూత్నంగా ఆలోచించి ఇంక ఏమాత్రం ఎన్నికపోయే సమస్య లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామని భారతదేశంలో నిర్ణయించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పేదవాడికి కష్టం రావడానికి వీలు లేదు. డబ్బులు లేవు, కష్టపడదాం, శ్రమ చేద్దాం, ఇంకా దినానికి 1-2 గంటలు ఆలోచిద్దాం, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం. కానీ ఏ పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడం కోసం మనం ముందుకు పోయాం. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ మనం చేసే మంచి కార్యక్రమాలకి మీరు నాయకత్వం ఇవ్వాలి, ఓనర్షిప్ తీసుకోవాలి, పదే పదే చెప్పాలి, కంపారిజన్లో చెప్పాలి. ఎవరైనా చెడును కావాలని మన మీద రుద్దాలంటే మీరు కూడా ఇంకా స్పీడ్గా మీరు చెప్పాలి, ఇంకా గట్టిగా మీరు చెప్పాలి. నిన్న కూడా నేను ఒక మాట మీకు చెప్పాను. మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించే బాధ్యత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత అన్ని విధాలా నేను తీసుకుంటాను. నీతి నిజాయితీగా కూడా పోదాం. అవినీతితో సంపాదించిన డబ్బులు శాశ్వతం కాదు, నీతితో సంపాదించిన డబ్బులు శాశ్వతం, కష్టార్జితం శాశ్వతం. మధ్యలో వచ్చిన డబ్బులు మధ్యలో పోతుంది తమ్ముళ్ళు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని కార్యకర్తలను కోరేది ఒక కర్తవ్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మనతో ఉండాలి. నిన్న కూడా చెప్పాను, 80% ప్రజలు
సంతృప్తిగా ఉండాలి మన పరిపాలనతో. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తెలుగుదేశం ఉండాలి. ఎవరికి ఇబ్బంది ఉంటే అక్కడ తెలుగుదేశం కార్యకర్త ఉండాలి. ఏ ప్రాంతంలో సమస్యలుంటే అక్కడ అధికార యంత్రాంగం స్పందించాలి. అప్పుడే మనం అనుకున్న 80% అవుతుంది. అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ పనులు చేయడంలో ముందుకు పోతారు. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఒక పక్క, ఇంకొక పక్క పార్టీ అధ్యక్షుడిగా మీతో పని చేయించాలి. ముఖ్యమంత్రిగా వాళ్ళతో పని చేయించాలి. సమతుల్యాన్ని పాటించాలి. ఎక్కడ తప్పు జరిగినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ప్రజలు ఇబ్బంది పడితే ఆ నష్టం నాకే వస్తుంది, పార్టీకే వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అప్రమత్తంగా ఉందాం, బాధ్యతతో ప్రవర్తిస్తాం. ఎక్కడికక్కడ చిన్న చిన్న తప్పులు జరగకుండా చూడవలసిన బాధ్యత మీది. మిమ్మల్ని గౌరవించే బాధ్యత నాది. అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా మన వాళ్ళే ఉన్నాం. ఎంపీపీలు జెడ్పీటీసీలు మనమే ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లు మనమే ఉన్నాం. ట్రస్ట్ బోర్డులు మనమే ఉన్నాం. మార్కెట్ కమిటీలో మనమే ఉన్నాం. కార్పొరేషన్లో మన వాళ్ళని వేసుకున్నాం. దేనికోసం అడుగుతున్నాం? ప్రజాసేవ కోసం, ప్రజాహితం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అందుకే మీలో ఆలోచించాల్సింది, ఈ మనకు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేయాలి, తప్పించుకోవాలి. ఇంత మునుపంతా పోలీసుల మీద పెట్టి తప్పించుకొని మళ్ళా ఎదురుదాడి చేసి బురద జల్లే కార్యక్రమానికి స్వస్తి పలకడానికి ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టం ద్వారా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఒక రాజకీయ పార్టీ రాజకీయంగానే వ్యవహరించాలి. లేకపోతే మీరు కూడా మామూలుగా వ్యవహరిస్తే ఇంకొక అధికారి మారిగా తయారవుతాం. రాజకీయ నాయకులు ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. అదే మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళని గైడ్ చేయాలి. ప్రతి ఒక్కరిలో ఈ వ్యక్తి నా హితుడు, నా మనిషి, నాకు న్యాయం చేస్తున్నాడు, ఏ కష్టం వచ్చినా ఈ వ్యక్తి దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం మీరు కలిగించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నీ ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ అర్హులందరికీ వస్తే ఎంత ఆనందంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడన్నా అర్హులు లేకుండా అనర్హులుంటే దానికి కూడా నేను ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా పకడ్బందీగా ఇవ్వాలనో అలాంటి కార్యక్రమాలు కూడా తయారు చేసుకుందాం. కానీ అర్హులందరికీ న్యాయం చేసే బాధ్యత, మెరుగైన విధానంలో వాళ్లకు అందుబాటులో ఉండే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తున్నారు. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గెలుస్తున్నారు. మొన్న ఒరిస్సాలో మీరు చూస్తే 4 సార్లు గెలిచారు, రేపు 5వ గెలుస్తారు. ఇంకో పక్కన మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గుజరాత్ కానీ 3 సార్లు గెలిచారు, రేపు 4వ గెలుస్తారు. బీహార్లో 3వ గెలిచారు, రాబోయేది 4వ. నిన్ననే తమిళనాడు, అదే మరి వెస్ట్ బెంగాల్ 2వ గెలిచారు. అంటే ఇక్కడుండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సింది తాత్కాలిక రాజకీయాల కోసరం కాదు, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలి. ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా తయారు కావాలి. ఆ అవకాశం మనకు వచ్చింది, ఆ శక్తి మనకుంది. దానికి కావాల్సిన ఆలోచన నేను మీకు ఇస్తాను. మీ దగ్గర నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటాను. దానికి ఎప్పుడప్పుడు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. దీనికి కావాల్సిన నిధులు ఇస్తాం. దీన్ని ఏ విధంగా చేయాలనో చెప్తాం. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు చాలా స్పష్టత ఇస్తాం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంత మునిపే చెప్పాను, రాజకీయ పార్టీలను అప్రమత్తంగా కనిపెట్టాలి.
వీళ్ళకు ప్రజల్లో పలుకుబడలేదు. ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చినప్పుడు నేరాలతో సమాజాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా అవసరం. మీరు ఒకసారి చూస్తే ఈ వ్యక్తులు ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇటీవల కాలంలో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు కార్యక్రమాల వల్ల, తప్పుడు ఆలోచనల వల్ల ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయింది. మీరు ఒకప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆ పార్టీ మీద పోరాటం ప్రారంభించాడు. ఆ రోజు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపాడు. ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. పోరాడిన దానివల్ల వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి క్షీణదశకెళ్ళింది. రోజు రోజుకు పోయింది. మొన్న మన మీద కక్షగట్టి చేసి కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది తప్ప ఆ పార్టీ అడ్రస్ కూడా ఎత్తుక్కునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తీరని ద్రోహం చేశారు, పొట్టగొట్టారు, చాలా అన్యాయం చేశారు. అందుకే ఈరోజు తెలుగు జాతి ఎప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఆమోదించే పరిస్థితులు లేరు. ఆ రోజు ఇక్కడ అన్యాయం చేసి తెలంగాణలో ఏదో సాధిస్తామనుకుంటే అక్కడ కూడా వీళ్ళని నమ్మలేదు. తెలుగు జాతి పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఆ పార్టీని ఒక్కసారి మీరు ఆలోచించండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా గెలవలేదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఓడిపోయినాయి. కడాన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.